హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా రండి. మరి ఆలస్యం ఎందుకు. దానికి కావాల్సిన మసాలా పచ్చిమిర్చి ఒక 10-12 వేసుకున్నానండి. కొంచెం స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. పెరుగు కొంచెం చిక్కగా ఉండాలంటే, పెరుగు చిక్కగా ఉండాలి అంటే మనం జల్లీల్లో వేసుకుంటే నీరంతా వచ్చేస్తుందండి. ఒక 2 ఆనియన్స్ వేసుకొని అది మిక్సీ చేసుకొని, మనం చికెన్ ఒక 1/2 కిలో తీసుకున్నాను, అందులో కలుపుకొని మనం ఉంచుకోవాలి ఉప్పేసి. ఇప్పుడు మనం ఆయిల్ కావాల్సినంత ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకున్నానండి. బిర్యానీ ఆకు ఒక 5, ఇంకా దాల్చిన చెక్క ఒక 4, యాలకపళ్ళు ఒక 5, లవంగాలు ఒక 3, స్టార్ పువ్వు ఒక 2-3 సరిపోతుంది. మిరియాలు ఒక 3-4 వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి పొడుగుగా కట్ చేసుకొని, 2 ఉల్లిపాయలు కూడా పొడుగుగా కట్ చేసుకొని అది ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత, మరీ అంత ఫ్రై అవ్వకూడదు, కొంచెం ఫ్రై అయితే చాలు. ఇప్పుడు చూడండి, జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. జీడిపప్పు వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. జీడిపప్పు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టమాటో ఒక 2, నేనైతే 2 తీసుకున్నాను. నేను 5 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను కాబట్టి నేను 2 తీసుకున్నాను. మీరు ఒకటి తీసుకున్నా, తక్కువ బియ్యం అయితే ఒకటి తీసుకుంటే సరిపోతుంది. మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ నేను అందులో వేసుకొని అది బాగా ఫ్రై చేసుకోవాలి. దాని నీరంతా పోయేంత వరకు, పెరిగేసాం కదండి, నీరు ఉంటుంది, అందుకు నీరంతా పోయేంత వరకు చికెన్ నేను వేపుకున్నాను. బియ్యం నేను వేసుకున్నానండి. నేను బియ్యం కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకునే బియ్యం అండి అవి. బియ్యం ఒక 5 గ్లాసులు తీసుకున్నాను. అందుకు నేను 10 గ్లాసులు వాటర్, ఇంకొక గ్లాసు 11 గ్లాసులు వాటర్ నేను తీసుకున్నాను. మీరు క్వాంటిటీని చూసుకొని మీరు వాటర్ తీసుకోండి. చూడండి, ఇది బాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందా లేదా అని ఇప్పుడే మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం బిర్యానీలో ఉప్పు వేసుకోలేదు, చికెన్లో వేసుకున్నాం కదా. ఉప్పు మనం ఇప్పుడు చూసుకొని, సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవాలి. ఒకసారి మూత పెట్టిన తర్వాత చూడండి, ఒకసారి హైలో పెట్టాలి, కొంచెం ఉడికిన తర్వాత సిమ్లో పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఇది ఇంకా పొడిగా అవ్వలేదు, కొంచెం వాటర్ ఉన్నది ఇంకా ఇందులోని. వాటర్ తగ్గితే అప్పుడు కొంచెం బిర్యానీ విడివిడిగా వస్తుంది. ఇగోండి, చూసారా, కొంచెం విడివిడిగా అయింది కదా. ఇంకా కొంచెం పొడిగా అయితే మన బిర్యానీ రెడీ అండి, అంతే. ఇది కానీ మనం పెరుగు పచ్చడిలో కానీ, లేదంటే చికెన్లో ఎలానో బాగుంటుంది, కానీ పెరుగు పచ్చడిలో కానీ, ఆలు కర్రీలో కానీ. పాపం బ్యాచిలర్స్కి చికెన్ బిర్యానీ చేసుకోవడం అంత తొందరగా రాదు కదా, అందుకు ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.